హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ రోజుతో ఏప్రిల్ మంత్ అయితే అయిపోవచ్చింది. మరి రేపు నుంచి మే మంత్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి మే మంత్లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అందుకంటే ముందు ప్రతి ఒక్కరు మన వీడియో చూసినా కానీ వీడియోస్కి లైక్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు కనుక మాకు లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా మూవీ అప్డేట్ తెలుసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్తే మే 3న రిలీజ్ అవుతున్న మూవీ మన సుహాస్ నటిస్తున్న ప్రస్థానవాదనం. మరి ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ ట్రైలర్ మూవీపై మంచి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ఈ మూవీ మే 3న అయితే రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ రివ్యూ వస్తుంది, అసలు మిస్ కావద్దు. ఇక మే 3న వస్తున్న మరో మూవీ అల్లరి నరేష్ అన్న ఆ ఒక్కటి అడక్కు. మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్, టీజర్ అండ్ ట్రైలర్ ఈ మూడు బాగున్నాయి. అండ్ ట్రైలర్లో కొద్దిగా ఫన్ కానివ్వండి, ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. కాబట్టి మూవీకి ప్రతి ఒక్కరు వెళ్తారు. నేనైతే ఖచ్చితంగా వెళ్ళి మన ఛానల్ రివ్యూ అయితే పెడతా ఫ్రెండ్స్. అలాగే మే 10న రిలీజ్ అవుతున్న మూవీ సత్యదేవ్ నడిచిన కృష్ణమ్మ. మరి ఈ మూవీ మే 3న రిలీజ్ అవ్వాలి. అదే రోజున 2 మూవీస్ వస్తున్నాయి కాబట్టి పోస్ట్పోన్ చేసి మే 10కి అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ బాగున్నాయి. అండ్ నేనైతే ఫుల్ వెయిటింగ్, ఎందుకంటే సత్యదేవ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. తను కూడా ఒక బెస్ట్ యాక్టరే. మూవీ మే 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఎంతమంది వెళ్తున్నారు? అలాగే మే 17వ తారీఖున 2 మూవీస్ వస్తున్నాయి. ఫస్ట్ మన కాజల్ అగర్వాల్ నటిస్తున్న సత్యభామ. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ చాలా బాగుంది. నెక్స్ట్ వీక్లో ట్రైలర్ అయితే వస్తుంది. మే 17వ తారీఖున మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. అలాగే మే 17వ తారీఖున మన విశ్వక్సేన్ అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ రీసెంట్గా వచ్చింది, చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా ఫుల్ వైరల్ అయినాయి. నాకైతే మూవీపై మంచి హైప్ ఉంది. మే 17వ తారీఖున ఒక మంచి మాస్ మూవీ చూడబోతున్నామని టీజర్ చూస్తే అర్థమైంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం? అలాగే ఏప్రిల్ 25న రిలీజ్ అవ్వాల్సిన లవ్ మీ మూవీ మే 25న అయితే రిలీజ్ అవుతుంది. మరి ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ అండ్ లవ్ స్టోరీ కూడా ఉండబోతుంది. మరి ఆశీష్ అండ్ వైష్ణవి ఈ మూవీలో యాక్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మే 25th మూవీ కోసం ఫుల్ వెయిటింగ్. ఇక లాస్ట్ మే 31న రిలీజ్ అవుతున్న మూవీ సుధీర్ బాబు హరం హర. మూవీ నుంచి వచ్చిన టీజర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీక్లో ఈ మూవీ నుంచి అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే మే 1st తారీఖున ఒక మూవీ రిలీజ్ అవుతుంది. అదేంటో తెలుసు కదా, మన పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఎంతమంది వెళ్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.